ఇవాళ ఎక్కడికి వెళ్తున్నాం చెప్పు. ఏంది బూంగా బుర్బుంగా కాదు, అది బూరిబుంగా. ఏందక్క బూరిబుంగా వాటర్ ఫాల్స్ అది. అయితే ప్రతిసారి ఇంకా రెయినీ సీజన్ స్టార్ట్ అయింది అంటే ఫస్ట్ మేము అడుగు పెట్టాల్సిందే, ఆడ ఫస్ట్ బ్లాగ్ తీయాల్సిందే. అందుకే ఈసారి మాత్రం నా చిడితల్లి ఛానల్లో వచ్చేస్తుంది. అక్కడ మా ఫ్యామిలీ అంతా కలిసి ఎంజాయ్ చేద్దాం అనేసి అనుకున్నాం. ఎందుకంటే కొన్ని డేస్ తర్వాత వాటర్ ఫాల్స్ ఇంకెక్కువ అయిందంటే పోలీసులు వస్తారు, అక్కడ మాకు వెళ్ళనియరు, ఎవరికి రానియరు. అందుకే ఫస్ట్ కొంచెం వాటర్ ఫ్లో ఉన్నప్పుడే ఇప్పుడు వెళ్ళి అక్కడ బ్లాగ్ చేసేద్దాం. వాటర్ ఫాల్స్ మీకు కూడా చూపిస్తా, ఇప్పుడు ఉందో లేదో కానీ. ఫస్ట్ అయితే ఇంకా ఏం తెలియదు మాకు, ఎంజాయ్ చేస్తాం, లేకపోతే చూసి వచ్చేస్తాం, డాన్స్ చేసి రీల్స్ చేసుకొని వచ్చేస్తాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. చెప్పు. మాట్లాడమంటేనేమో ఇట్లా మాట్లాడతారు. మేము ఇప్పుడు మా ఇంటి ముందు జాతర అవుతుంది. అయితే మా మమ్మీ మేము ఒక పని మీద వెళ్దాం అనేసి అనుకుంటే ఇక్కడ ఈ షాప్ చూసి వీళ్ళు ఆగిపోయారు. నల్లదారం తీసుకొని కాళ్ళ కట్టుకోవాలక్క. నువ్వే కట్టు, నువ్వు ఫస్ట్ అప్పుడు కట్టినావా? అది ఇరిగిపోయింది అక్క మొన్న. అయితే నీకు మస్తు డిస్టి ఉన్నట్టు, అమావాస్య రోజే ఇరిగిపోయింది అది. డిస్టి ఉన్నట్టు. మా అక్క దగ్గర చేస్తుంటే కానీ చెప్పవు అక్క రండి చెప్పి పాపకు నాకు. అమ్మకుట్టి కూడా షాపింగ్ చేస్తుంది. అమ్మకుట్టి బాయ్ ఫ్రెండ్ అగో చింటూ, అక్కడ చింటూ వీడు. ఇది అమ్మకుట్టి లాంటిది, అమ్మకుట్టి సిస్టర్ అది. వేసి వచ్చిన గంటలు వస్తా షాపింగ్ చేస్తా అని టైం అడుగుతుంది. మా పెట్టాడు రోడ్ మీదనే కాదు, గంట అవుతుందో 4 అవుతుందో. మరి వీళ్ళది ఎప్పుడు చేయాలి? హాయ్ ఫ్రెండ్స్. హాయ్ చెప్పు. ఇక్కడ ఒక పిన్ని, ఇక్కడ ఒక మమ్మీ, ఇక్కడ ఒక పిన్ని. ఎన్ని మమ్మీలు ఉన్నారు నీకు? ఇక్కడ ఒక కూతురు, ఒక మమ్మీ, నలుగురు. ఇక్కడ ఒక కూతురు, ఇక్కడ ఒక కూతురు, కూతురుకు ఒక పిన్ని, పిన్ని. అందరికి ఒక డాడీ. చిట్టని ఛానల్ అయితే అంత తక్కువ. ఎందుకు ఇయర్ మీరు? ఇగో టైం లేదక్క. లాంగ్ వీడియోనా ఇది? అయితే నా పొలం చూపిస్తా. చిట్టలి ఛానల్లో పొలం చూపిస్తాడంట డాడీ. మేము చిన్నప్పుడు ఇక్కడ రావడానికి ఫుల్ భయపడే. అయితే కాదు ఒకటి చెప్తా. చిట్టలి ఛానల్ అనేసి అంటారు కదా అందరూ. మీ ఛానల్ కాదా అక్క అనేసి అందరు అంటారు అక్క కామెంట్స్ లా. అయితే అవును నాది కాదు, చిట్టలికి వచ్చిన డబ్బులు చిట్టలి పేరు మీదనే నేను డబ్బులు దాచిపెడుతున్నా, అందుకే చిట్టలి ఛానల్ అది. ఆమెకి 1 month కి ఆమె ఖర్చు ఎంత అంటే 1 lakh పైనే అవుతుంది, కానీ ఆమె సంపాదించేది ఇంకా తక్కువ. అందుకే నేను చిట్టలి ఛానల్ అంట, ఎందుకంటే ఆమె సేవింగ్స్ ఆమెకే ఉండాలి అని మేము పక్కన పెడుతున్నాం. ఎంతో అంత వచ్చినాయి అంత. ఇదే అన్నట్టు పొలం ఇదా లెఫ్ట్ సైడ్ నారేసింది మనది. ఒక రూమ్ యాప్ చెట్టు కింద మైసమ్మ ఉన్నది, చాలా పెద్ద మైసమ్మ, పవర్ఫుల్. ఆ మైసమ్మకు ఈడ పంట పండింది, ఆ మైసమ్మకు బోనం పెడతాం అన్నట్టు. వ్యూ బాగుంటది ఊర్ సైడ్. మమ్మీ పేరు మీద ఉన్నది ఇటు సైడా? ఇది నా పేరు మీద ఉన్నది. ఇది నీ పేరా? ఇది నా పేరు. ఈ రైట్ సైడ్ ఈ తుమ్మ చెట్టు ఉంది కదా, ఈ తుమ్మ చెట్టు కాడ పెద్ద బావి ఉంది, ఇది మమ్మీ పేరు ఉంది. ఈ నుంచి ఇటుకే బట్టలు ఇక్కడే ఉండేరా. మొత్తం ఎన్ని ఎకరాలు? ఇటు ఎకరం మేర, ఇటు ఎకరం. ఇగో ఈ కడీలు, ఈ చెట్లు ఇవన్నీ అన్నట్టు. కానీ పొలం దున్నేటోళ్ళు వాళ్ళు వేరే కదా, అంటే ఏంది కౌలకి ఇచ్చేసి. కౌలకి ఇచ్చేసి. ఇక్కడ ఈ తుమ్మ చెట్టు కూడా, ఈ తుమ్మ చెట్టు వాళ్ళ దాంట్లో ఉంది, గట్టి ఉన్నట్టు. మమ్మీ డాడీ మీరిద్దరు పెళ్లికి పోయి బ్లాగ్ తీసుకొని రారి. ఇప్పుడు ఈ ఏరియా, ఈ ఊరు మొత్తం నాకు తెలుసు, వీళ్ళకి తెలియదు. వీళ్ళకి ఏం తెలుసా? మేము చెప్తా, భయపడతారు, పిరికి మొఖాలు. నీ వల్ల మేము ఊరంతా తిరుగుతున్నాం కానీ అసలు మాకు వీళ్ళు ఇక్కడ పుట్టి పెరిగిర్రు, అంతా చేసిర్రు. నేను కూడా ఇక్కడ పుట్టి పెరిగినా కానీ మళ్ళీ నాకు ఊర్లో తిరగడం, అన్ని ప్లేసెస్ తెలుసుకోవడం, దాని హిస్టరీ తెలుసుకోవడం నాకు ఇష్టం.
కానీ వీళ్ళేం తెలుసా, ఇప్పుడు మేము ఇప్పుడు వెళ్ళే ఏరియా ఏంటంటే భూతాలి అని అంటారు. అంటే అక్కడ దయ్యాలు శ్మశానం ఉంది బోడకొండలో. ఎవ్వరు చెల్లెళ్ళలా నేను ఒక్కదాన్నే గుట్టలు తిరిగిన దాన్ని, కానీ మొత్తం అన్ని గుట్టలు తిరిగినా కానీ ఈ గుట్ట మాత్రం తిరగలేదు. ఎందుకంటే ఇక్కడ పక్కనే శ్మశానం ఉంది, చూపిస్తా మీకు. ఈ దయ్యాలంటే ఫుల్ భయం చిన్నప్పుడు. నేను నమ్మలే, నాకు కూడా భయపెట్టించారు. అసలు ఇంట్లోకి బయటికి వెళ్ళలే. ఇప్పుడు వెళ్తున్నా అంటే మా అమ్మాయి వాళ్ళని నేను బయటికి వెళ్తున్నా. నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి ఇప్పుడు మా మమ్మీకి ధైర్యం కూడా వచ్చింది. అప్పుడేమో పిరికి ముఖంది దయ్యం అంటేనే భయపడేది. అసలు ఏరియా కూడా వద్దాను. ఇంకోటి చెప్పనా, అంటే చదువుకున్నా 7th వరకు కదా, నేను మా అమ్మమ్మతోని మీ మమ్మీతో దెబ్బలు తినుకుంటైనా తిరిగేది. మీ మమ్మీ అమ్మమ్మనే కొట్టేది నన్ను బాగా. ఎందుకంటే పని చేయలేదని ఇంట్లో పని తప్పించుకొని నేను బాగా తిరిగేదాన్ని. కానీ వీళ్ళిద్దరు బాగా కొట్టేది నన్ను. బ్రిడ్జ్ వాటర్ ఫాల్ ఇంకో ద్వాళజీరి అంటారు. ద్వాల్జీరి అక్కడ కూడా ఉంది. కానీ అక్కడ ఇప్పుడు అస్సలు అలోయే లేదు. అది పెద్ద ఫారెస్ట్ లోపలికి అట్లా వెళ్ళాలి. ఇదైతే రోడ్ ఉంది, పక్కనే ఉంటుంది కాబట్టి బురిబుంగ వాటర్ ఫాల్ చూడొచ్చు. కానీ అది ద్వాల్జీరి రోడ్ నుంచే కనిపిస్తుంది. అక్కడ కూడా ఒక మిరాకిల్ ఏంది తెలుసా, కరోనా టైంలో, కోవిడ్ టైంలో మేము వెళ్ళి నిమజ్జనం చేసినాం వినాయకుడికి. మా ఇంట్లోనే వినాయకుడిని చేసుకొని మట్టితో చేసి అక్కడ నిమజ్జనం చేసిన తర్వాత అప్పుడు వాటర్ ఫాల్ స్టార్ట్ అయింది. ఇంకెక్కువ అయ్యింది, ఫ్లో ఫేమస్ అయింది. దాని తర్వాత ఒక ఆయన పైనుంచి పడి చచ్చిపోయిండు, ఇంకా క్లోజ్ అయిపోయింది. బోడకొండ ఫేమస్ అవ్వాలని లేదేమో మరి, లేకపోతే మంచిగా బోడకొండ వాటర్ ఫాల్స్ అని చెప్పి మంచిగా ఉండిపోతుండే. ఎందుకంటే నిజంగా దయ్యాలు ఉన్నాయి అనేది నిరూపించుకుని. ఏదైనా సరే ఫస్ట్ ఒకరిని కాదు దేవుళ్ళు అంటే దయ్యాలు ఉన్నాయి, కానీ మనకేం చెయ్యరు, ఏం చెయ్యదు. అదొక గాలిలో తిరుగుతుంటది అంతే. ఇప్పుడు ఇక్కడ కూడా ఉండొచ్చు, మీ మీద కూడా కూర్చుండొచ్చు. ఇప్పుడు ఏంటి తెలుసా, ఇప్పుడు రెడ్ డ్రెస్ వేసుకున్నావు, ఎందుకు రెడ్ డ్రెస్ వేసుకొని పోయినావు, ఎందుకు బ్లాక్ శారీ కట్టుకున్నావు అని కూడా అంటారు అనేవాళ్ళు. భయపడి సాగలని ఒకప్పుడు అంటుండే అక్క ఇట్లనే, ఇట్లా అంటలేరు. అమ్మమ్మ కూడా అనేది, కానీ అమ్మమ్మ కూడా అప్డేట్ అయిపోయింది. ఇప్పుడు ఏమంటలే, పట్టించుకోలేదు. నేను చిన్నప్పుడు బాగా భయపడేది దయ్యాన్ని, కానీ ఇప్పుడు భయపడడం మానేసిన. ఎందుకంటే ఇంతమంది నరికేస్తారు, చంపేస్తారు, వాళ్ళకి కూడా ఏం చెయ్యని దయ్యం మనకే వచ్చి చంపుతున్నా అని అనేది. ఇట్లా ఏమొద్దు, ఇట్లానే వస్తుంది. వాటర్ ఎప్పుడైనా ఉంటది, వాటర్ వస్తూనే ఉన్నాయి. అన్ని ఫ్లో ఎక్కువ అయితే తీజప్పుడు కూడా అందరు మనం తమ్ముడికి నడుస్తాను లోపల. అమ్మో ఇంకో విషయం తెలుసా, ఏం లేదా వచ్చేటోళ్ళు, కానీ బురిబుంగ భయం వేసి రాకపోయేది. మీరు సాంగ్ సెలెక్ట్ చేసుకురా? మా పాప పాప ఎవరైతే చేస్తారో ఇగో ఎంగుగా చచ్చేటోళ్ళని బుర్బుంగ సైడే పెట్టే వాళ్ళే. చిన్నప్పుడు పాప అంతా ఉన్నాం రాకి మేము. మా పెద్ద ఆయన కోడలు కడుపుతుండే, పెళ్ళైంది పాపం, ఆమెకు 1 year కూడా కాలేదు, 6 months వచ్చింది. ఆమెకి ఏమైందో ఏమో హెల్త్ ప్రాబ్లం వచ్చింది, చనిపోయింది. ఆమె చనిపోతే ఆమెకి ఇక్కడే పెట్టిరు. మేమైతే మస్తు భయపడ్డాము ఆమెకి. ఆమె చాలా అందంగా ఉండే. డాడీ చెప్పు, ఇక్కడ ఎక్కడికి నన్ను అడుగు అంటే ఏమని అడగాలి, బుర్బుంగ ఎల్లు అన్ను అను. హాయ్, ఇగో మేము అడ్వెంచర్ చేస్తున్నాం. ఒక 1 hour తర్వాత మాట్లాడతా, సరేనా? బాయ్. ఇగో పట్టుకో, నేను పోయి చూపిస్తా, పట్టుకో. ఇల్లు ధైర్య సాహసం చేస్తుందిగా. సాహసమే. చెప్పులు తీసేయాలి, పట్టుకోవాలి చేతిలో, వెళ్ళిపోవాలి. సరే సరే ఓకే, చెప్పులు మేము పట్టుకోవాలి మళ్ళీ. చెప్పులు తీసి నడవచ్చు కదనే, బ్యాలెన్స్ అవ్వదు. అవును, ఇప్పుడు పడేది లేదు కదా. చూస్తున్నావు నాకు భయం అవుతుంది.
లోయ ఏం లేదు ఇటు ఏడవాడవు పెద్ద లోయ కాదు ఇది నా చిడితల్లి పెద్ద లోయ ఆడుకొని ఈడు ఇట్లా చెట్టు పట్టుకొని ఏడుస్తుంది బాట ఉంది. చిడితల్లి ఎప్పుడు రాలే ఫస్ట్ టైం వచ్చింది అందుకే ఇంత ఏడుస్తుంది ఏమని చెప్పు నేను చెప్తా. భయమా చెప్పురా భయమే. ఫైనల్లీ వి రీచ్ అవర్ డెస్టినేషన్ పాయింట్. భయమా వాటర్ ఫాల్స్ బీచ్ కాదు ఇది. కాదు వైజాగ్ లో అడ్వెంచర్ చేసింది కదా. చేసింది అప్పుడు కూడా ఏడ్చుకుంటా. అయ్యో నిజంగానే వాటర్ లేవు. ఏడా అయ్యయ్యో నడుస్తలేదు వాటర్ ఫాల్స్ లేవు. నడిచిందంట మొన్న జల్దీ వస్తుంది జల్దీ పోతుంది. పోతున్నాయి నిజంగా ఎప్పుడైనా ఉంటాయి వాటర్ ఫాల్స్ లేవు. చేపలు ఉన్నాయంట పదండి చూద్దాం. ఇంకా చెప్పులు ఇక్కడ వేసుకోకుర్రి జారుతుంది. మమ్మీకి అన్నమన్న తినిపిద్దాం. అరే వచ్చిన ఆ పని కావాలి ఈ పని అవుతుంది కదా. ఏమో ఓ దేవుడు ఓ నాయనో వీళ్ళిద్దరు చూడరు. ఇప్పుడు నవ్విగా ఏది ఎక్కడ పెద్ద కప్పలే అవి. నిజంగా ఇంత పెద్ద కప్పు ఉంది ఇది. ఆడ చూడ బట్ట మీద ఎట్లా చూస్తుంది అది. క్లాత్ మీద కూడా పెడతలేదు. సీసాలు తాగుపోతారు అందరు ఇళ్ళనే ఉన్నట్టున్నారు. ఇక్కడ వచ్చి తాగుతారు అక్క. గలీజ్ గా చేస్తారు మొత్తం. ఇగో వాటర్ బాటిల్స్ క్లాత్లు పిచ్చి పిచ్చి ప్లాస్టిక్ అంతా ఇక్కడ వేస్తారు. మొత్తం కొంచెమైనా సెన్స్ ఉండాలి. ఎందుకు ఇంత ఎన్విరాన్మెంట్ మొత్తం ఆగం చేస్తారు. పనికి వస్తుందని ఇక్కడికి వచ్చేస్తారు. ఇగో ఏడ నీళ్ళు లేవే, ఏడ నీళ్ళు లేవు. ఇందులో నుంచే ఊరుతున్నాయి తెలుసా. ఊరవు ఇక్కడ స్టోర్ అయినాయి అయితే ఆడనే ఆగిపోతాయి. నీళ్ళు ఎట్లా పోతాయి అయితే కింది నుంచి వస్తున్నాయి వాటర్. బండరాయి కింది నుంచి వస్తున్నాయి. మమ్మీ పోతుందంట. పెద్ద పెద్ద కప్పలు ఉన్నాయి కోరికి పడేస్తాయి నీకు. ఇక్కడ చూడు అట్టు చూడు అట్టు అట్టు చూడు అట్టు. వావ్ ఏ అక్కడ పోయి దేవసేన చేద్దామా. తమన్నా చేస్తారు చూడు. నానా నాన్న లేడు నాని లేదు. నానా నానా ముస్లింలు ఉంటాయి అందులో. చూడు మీ ఫోన్ బటర్ఫ్లైలు ఎందుకు నేను ఊపలేను. అట్లా నాతో ఊపలేవా? నీతోని కాదు. హైరా హబ్బా హైరా పాట ఇట్ట ఊపాలి. ఆ ఊపడం మనకు రాదు. నువ్వు చూసుకో నాది నేను ఎట్లా ఊపుతా గానీ. సరే రా చిట్టి తల్లి నువ్వు. డాన్స్ రీల్ కష్టాలు ఇట్లుంటది. తర్వాత ఇద్దరు కలిసి డాన్స్ చేస్తారు. అవుట్పుట్ ఇట్లుంటది. ఫస్ట్ ఇట్లుంటది, తర్వాత డాన్స్ చేస్తారు. ఎడిటింగ్ నేను చేయాలి, కష్టపడాలి. తర్వాత మంచిగా వచ్చింది. తర్వాత పోస్టింగ్. చిట్టి తల్లి నేనైతే బాగా చేసుకుంటా. ఇద్దరం నన్ను లేదనుకోను అంతే. మా మమ్మీ ఆడ డైలాగ్ చెప్తుందని కానీ స్టిల్ ఇస్తుంది ఆడ కూర్చొని. నేను వీడియో తీస్తున్నా అని. ఇగో ఈ కొండ నుంచి ఇట్లా తిరిగి కోతలకు వేసేద్దాం. ఇప్పుడు తినంటే ఎవరు తింటారు బాగా. వీళ్ళు అలసిపోయి ఉన్నారు. కొండలు గుట్టలెక్కి కోతులు వస్తాయి. కోతులు ఏవైనా వచ్చి తింటాయి కదా. తిన్నామనుకున్నాం కానీ ఎవరికి తినే మూడు లేదు. అలసిపోయారు వీళ్ళు. నీళ్ళు తాగి కడుపు లేపుకోరు. ఆకలి అయితే నువ్వు తినేసేయి. మళ్ళీ నేను పొద్దున్న నుంచి ఏం తినలే. నా కడుపులో అసలు ఇంత కూడా ఏమీ లేదు. వీళ్ళందరూ తిన్నారు. నేనేం తిన్నా మామిడి పండు తిన ఒకటి. మామిడి పండు తిన్నా మధ్యాహ్నం. అది చూడు ఇక్కడ దిప్పు. ఇక అది చూడు. ఇది దిప్పు నాకు కూడా. ఇగో బాగా అలసిపోయినా. నీళ్ళు కూడా ఇస్తలేరు వాళ్ళు. అయ్యో సత్యకాలం దగ్గర పడ్డది.
ఎట్టు పోయి నన్ను ఈడనే వదిలేసి పోదా అనుకుంటారు వీళ్ళు. క్రైమ్ సీన్ చేసుకుంటా అన్నం పెట్టేసి మా డాడీ అది ఎట్లా ఉందో షేప్ అట్లే పడ్డది అది. అది ఏమనుకుంటది ఇప్పుడు? పచ్చడి ఉంది, పప్పు ఉంది, అమ్మ అన్నీ ఉన్నాయి. ఏదైనా వచ్చి తింటాయిలే. సరే ఇంకా బాయ్ ఫ్రెండ్స్, బాయ్ జీవరాశి బాయ్ చీమ బాయ్ 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 బాయ్. పెద్ద వీడియో అయిపోయింది ఈరోజు. బాయ్. మా మమ్మీ ఆమెకి ఇంకా ఏదో అసంతృప్తిగానే ఉంటుంది రోజంతా. ఒక ప్లేస్కి వస్తే దయ్యం ఇక్కడ దయ్యం గుహ ఉంది, దయ్యాలు ఉంటాయి అలా. నేను దయ్యం యాక్టింగ్ చేస్తా అంటే మీరు తీయలే అని అలిగింది ఇప్పుడు. దయ్యం తీసేరాదు. ఆల్రెడీ ఇట్లే తీసుకో అన్నావు. ఈ చీర గెటప్ అంతా సెట్ అయిపోయినావు. నిజంగా వీళ్ళకి భయపెట్టి. బాయ్. 1 2 3 లైక్